రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. వనపర్తి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తనే నిప్పంటించి హత్య చేసింది ఓ భార్య. ఆత్మకూరు మండలం పిన్నంచెర్ల గ్రామానికి చెందిన మహేష్ అనేటటువంటి వ్యక్తి కొత్తకోట గ్రామానికి చెందినటువంటి మహేశ్వరి అనేటటువంటి మహిళను వివాహం చేసుకున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా భార్యాభర్తల ఇద్దరి మధ్యలో కూడా తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఆ గొడవల నేపథ్యంలో వారిద్దరూ కూడా విడిపోవాలనేటటువంటి నిర్ణయానికి వస్తే గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు, బంధువులంతా కూడా వారందరికీ నచ్చచెప్పి వారందరూ కూడా కాపురం చేసేలా చర్యలు తీసుకున్నారు. కొన్నాళ్ల పాటు హైదరాబాద్లో సైతం కలిసి కాపురం చేసిన వారు మళ్ళీ గొడవలు తలెత్తడంతో పూర్తిగా వారి ఇంటికి చేరుకోవడం జరిగింది. ఎవరైతే మహేశ్వరి తల్లిదండ్రులు, మహేశ్వరి అన్న కూడా వారందరితో పంచాయతీ నిర్వహించిన తర్వాత కొత్తకోట గ్రామంలో ఉంటే మేమంతా కూడా మీకు కొంత అండగా ఉంటాము, ఎలాంటి గొడవలు కాకుండా మేము ఉంటామంటూ కూడా కొత్తకోట గ్రామంలో వారందరికీ ఎవరైతే మహేశ్వరి కుటుంబాన్ని ఉంచుకొని అక్కడే వారు జీవనం కొనసాగించేలా కూడా చూస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఆదివారం రోజు ఎలాంటి పని లేని నిమిత్తంలో మహేష్ అనేటటువంటి వ్యక్తి కొంత మద్యానికి కొంత అలవాటుగా ఉన్నటువంటి నేపథ్యంలో బయటికి వెళ్ళేసి కళ్ళు సేవించి ఇంటికి వచ్చి పడుకున్నట్టుగా ఎవరైతే కుటుంబ సభ్యులంతా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. మహేష్ మధ్యాహ్నం సమయంలో నిద్రమత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా మహేశ్వరి తన వెంట తీసుకొచ్చినటువంటి కొంత ఒక రకమైనటువంటి లిక్విడ్, పెట్రోల్ లాంటి లిక్విడ్ తీసుకొని మహేష్పై పూర్తిగా పోసేసి ఒకసారిగా నిప్పంటించి ఇంట్లో నుంచి పారిపోయినట్టుగా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. నిద్రమత్తులో ఉన్నటువంటి మహేష్పై ఒక్కసారిగా ఆ లిక్విడ్ పడడంతో ఏం చేస్తున్నావు అంటూ ప్రశ్నించే లోపే మహేశ్వరి అగ్గిపుల్లను గీసి మహేష్పై వేసినట్టుగా కూడా మహేష్ ప్రత్యక్షంగా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా దాదాపుగా 80% వరకు కాలిన గాయాలతో ఉన్నటువంటి మహేష్ బయటికి వెళ్ళి బయట ఉన్నటువంటి నీళ్లు తన ఒంటిపై పోసుకొని అక్కడ నుంచి కొంత ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా మహేష్ పరిస్థితిని చూసి హుటాహుటిన వనపర్తి ఆసుపత్రికి తరలించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడం జరిగింది. ఆసుపత్రికి చేరుకున్నటువంటి కుటుంబ సభ్యులు, వైద్యులు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ పూర్తిగా మహేష్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లినా సరే తన పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఉంది కాబట్టి హైదరాబాద్కు తీసుకెళ్లడం మంచిదంటూ కూడా సూచన చేసినటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా మహేష్ను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడికి వెళ్లేలోపే మహేష్ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. పూర్తిగా భార్యాభర్తల ఇద్దరి మధ్య తరచూ జరిగేటటువంటి గొడవల కారణంగానే ఒక్కసారిగా క్షణికావేశానికి లోనైనటువంటి భార్య భర్తపై నిప్పంటించి పూర్తిగా ఆవేశంతో నిప్పంటించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే భర్త చనిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి భర్త చావుకు కారణమైనటువంటి భార్యపై చర్యలు తీసుకోవాలంటూ కూడా మహేష్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. ఏమని చెప్పు. నేను పొద్దుగాల కలుతా వచ్చిన పిల్లలు చెప్పి పండుకున్నా. ఫోన్ వస్తున్నాను, అది ఎక్కడి నుంచి అన్నా చెప్పలేదు. ఇంకా పండుకున్నాక ఇంకేమైంది తెలియదు. ఇంకా అమాంతం ఎందుకు వస్తున్నదో తెలియదు. నాకు మెలకు వచ్చింది. ఏం దానిలో గడేసింది, అంటు పెట్టింది, గడ్డ తీసింది, బయటకు పోయింది, ఉరికింది. నేను బాత్రూంలో ఉరికి నీళ్ళు పోసుకున్నా, ఇట్లా అయింది. సరేలే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.